మొదటకు కృప దయచేయండి. బాప్తిసం పొందిన తర్వాత మా విధులేమిటో మీ సత్యవాక్యపు వెలుగులో నేర్పించి తద్వారా మీరు మహిమ పొందమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ సమయంలో బాప్తిస్మం ఇదివరకే ఉపదేశ క్రమమును అనుసరించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో తీసుకోబోతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాప్తిస్మం తర్వాత చేపట్టవలసిన విధులు ఉన్నాయి. విధి అంటే అర్థం ఏంటి? విధి అంటే పన, పౌరుల ప్రాథమిక విధులు అని ఉంటుంది. భారత రాజ్యాంగం భారత పౌరులకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అని రెండు రకాలైనటువంటి వాటిని ప్రసాదించడం జరిగింది. ప్రాథమిక విధులు అన్న వాటిలో విధులను గురించి మనం ఆలోచన చేస్తే, విధి అంటే తప్పక చేయవలసిన పని అని అర్థం. విధి అంటే తప్పక చేయవలసిన పని. బాప్తిసం పొందిన తర్వాత నాకు ఏ పని లేదు సంఘములో, నేను చేయాల్సిందంతా మా ప్రభువు చేసేసాడు, ఇక నేను సంఘానికి వస్తే రావచ్చు, రాకపోవచ్చు, చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు. దేవుని చిత్తం ఏమై ఉంది అన్నది మనం గత కాలంలో నేర్చుకున్నాం. ఏమై ఉంది దేవుని చిత్తం? మనం అందరం నశించిపోకూడదు. దుర్మార్గుడు తన దుర్మార్గం చేత, దుష్టత్వం చేత నశించిపోవుట వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా? లేదు. వాళ్ళు దిద్దుకొని నా సన్నిధికి తిరిగి రావటం వల్లే నాకు సంతోషం అని చెప్పాడు దేవుడు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలి. పొందిన వాళ్ళు ఏమవ్వాలి అంటే అదే విధులు. రక్షించబడినటువంటి వాళ్ళకి కొన్ని తప్పక చేయవలసిన పనులున్నాయి. అవి ఎలా తెలుసుకోవాలి అన్నది జాగ్రత్తగా గమనించగలిగితే, పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, పౌలు గారు గలతీయులను ఏమని అంటున్నాడు? పౌలు గారికి పెళ్ళయిందా? అయినా గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆయన పిల్లలు ఎట్లయ్యారు? పౌలు గారికి పిల్లలు ఎలా అయ్యారు? ఈ గలతీలో సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను అంటే, ఇంతకుముందు ఎవరి ద్వారా బాప్తిసం తీసుకోవాలన్న విషయం చూశారు కదా. పౌలు గారు గలతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపదేశ క్రమమును అనుసరించినటువంటి బాప్తిస్మ తరగతులను ఏర్పాటు చేసి, వాళ్ళు హృదయపూర్వకంగా లోబడినప్పుడు వాళ్ళకు బాప్తిసం ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడే సంఘము యొక్క రూపచిత్రాలను ఉన్నాయి. అందులో కాపరికి, విశ్వాసికి ఉన్న బంధం తండ్రి బిడ్డల బంధం, తల్లి బిడ్డల బంధం. అది ఆయన చెరసాల్లో ఉండినా, నిండు శ్రమలలో ఉండినా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉండినా, ప్రతికూల పరిస్థితుల మధ్య ఉండినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ బిడ్డల్ని మర్చిపోలేదు.
మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన పిల్లల్ని ఎలాగైతే మర్చిపోకుండా వాళ్ళ ఆలనా పాలన చూడాలనుకుంటామో, పౌలు గారు చెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాసినటువంటి దాఖలాలు మీకు తెలుసు. చెరసాల్లో ఉండి కూడా తనలాంటి సేవకులను సిద్ధపరిచి ఆయా ప్రదేశాలకు పరిచర్య చేయటానికి తను వెళ్ళకపోయినా మంచి నమ్మకస్తులను, యోగ్యులను ఏర్పరిచి ఆ మందను అప్పగించడం జరిగింది. అది బాప్తీసం ఇచ్చిన వాడు తీసుకోవలసిన బాధ్యత. ఎవరో పెద్ద బోధకుడి దగ్గర తీసుకుంటే అదేదో గొప్ప సంగతి. నువ్వు ఆయన గొప్ప సేవకుడి దగ్గర, గొప్ప స్పీకర్ దగ్గర, గొప్ప ఫాలోయింగ్ ఉన్నవాడి దగ్గర నువ్వు బాప్తీసం తీసుకున్నావు కనుక నీకు పరలోకం రాసిచ్చేస్తానంటు దేవుడు. గుర్తుపెట్టుకోండి, భౌతికంగా పుట్టిన బిడ్డకు అమ్మా నాన్నల సంరక్షణ ఎంత అవసరమో వాళ్ళ సంరక్షణ అయినా వాళ్ళ కాపుదలైనా కొంతకాలమే ఉంటుంది మనకి. కానీ ఆత్మీయంగా ఎవరైతే పుట్టి ఉంటారో, సంఘములోకి వచ్చి ఉంటారో, వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్లకు సంఘము యొక్క అవసరత ఉంటుంది. ఆ సంఘాన్ని నడిపించేటటువంటి కాపరి అవసరత ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. పక్షికి సేఫ్టీ ఎక్కడా? గూటిలో. గూటిలో సేఫ్టీ ఉంటుంది. ఎంతకాలం ఉండాలి పక్షి గూట్లో? అంటే రెక్కలు వచ్చిన తర్వాత గూడు అవసరం లేదు దానికి. ప్రతిరోజు సాయంకాలం వచ్చిందంటే గూటికి చేరాల్సింది. ఎప్పటి వరకు చేయాలి ఇటు పని? పక్షి బ్రతికినంతకాలం చేయాలి. నోట్ దిస్ పాయింట్. గొర్రుంది, దొడ్లో ఎంతకాలం ఉండాలి? కొమ్ములు వచ్చేసాను పోతే అయిపోయింది. మొత్తం అంతటిని బలేసి శుభ్రంగా కాళ్ళు తలతో సహా కాల్ చేసుకొని మరి తినేస్తారు. అర్థమవుతుందా? కనుక గుర్తుంచుకోండి నా పిల్లలారా అని చెప్పి ఆయన దేనికోసం ప్రయాసపడుతున్నాడట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అంటే ఏమిటి లక్ష్యం? ఏమిటి విధులు? తప్పక చేయవలసిన పనులేంటి అంటే మనలోనికి దేవుని స్వరూపము రావాలి, మనలోనికి క్రీస్తు స్వరూపము రావాలి. దేవుని యొక్క స్వభావములో పాలిభాగస్తులు అవ్వటమే నీకు నాకు ఉండే గురి, ఉండాల్సిన గురి. చచ్చిపోయే సమయానికి మనలో ఎవరైనా సరే సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అని మన అడ్రస్ గురించి, మన ఉనికిని గురించి రాసుకుంటాం కదా. సన్ ఆఫ్ అని కొడుకులు ఎవరి పేరు రాస్తారు? భౌతికమైన తండ్రి పేరు. అమ్మాయిలు కూడా వాళ్ళ భౌతికమైన తండ్రి పేరు రాస్తారు. మనం ఒక రాజుకి ఏ పేరు వచ్చి కళ్ళు మూయాలో తెలుసా? సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు అన్న ట్యాగ్ లైన్తో కన్ను మూయాలి. అదే మన జీవిత లక్ష్యం. దేవుని పిల్లలంటే ఎలా ఉండాలి? మీ పిల్లలు ఎలా ఉండాలి? మీలా ఉండాలనుకుంటారు. పక్కింటి వాళ్ళ ఉండాలనుకుంటారా? చెప్పండి. పక్కింటి దావిళ్ళలాగా ఉండాలనుకుంటారా? లేదు కదా. నా పిల్లలు నా పోలికలో ఉండాలి, నా చేష్టలు చేయాలి అనుకుంటారు. ఈవెన్ దొంగోడు కూడా బిడ్డల్లో దొంగ లక్షణాలు ఉంటే మీసం మెలేస్తాడు, నా బిడ్డ అని కదా. అవునా కదా? పులి కడుపును ఎవరు పుట్టాలి? పిల్లి పుట్టకూడదు. అట్లాగా దేవుని బిడ్డలమయ్యాం కదా, దేవుడికి పిల్లలం అవుతాం కదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత. ఈ పిల్లలు అన్నటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో, దేవుని సంబంధులు అన్న గుణాలు, దేవుని ప్రతినిధులు అన్న గుణాలు మనల్ని చూసినప్పుడు, యేసుప్రభుని చూసినప్పుడు ఏమని చెప్పాడు యేసుప్రభు వరకు? గ్యారంటీగా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నా గుణగణాలు, నా ఆదర్శాలు, నా త్యాగం, నా పరితాపం ఇవన్నీ మీరు చూసినప్పుడు తండ్రి గుర్తు రావాలి. అలాగ మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు గుర్తు రావాలి. అదే మన జీవిత లక్ష్యం. అంటే
రక్షణ పొందిన వాళ్ళు ఒక్కటి సాధించాలి. ఏమిటది? దేవుని స్వభావములోనికి రావటం అనేది మనము సాధించుకొని రావాలి. మరి ఇది జరగాలంటే ఓవర్ నైట్లో జరిగిపోద్దా? రాత్రికి రాత్రే మారిపోతాం మనం? దేవుడు గుణాల్లోకి రావాలంటే ఎంత గొప్ప సంగతో తెలుసా? ఆయనకున్న గుణాల్లో ఒక మంచి గుణం, ఆయన అందరికీ ఉపకారి. మనం కొందరికి కూడా ఉపకారంలో ఉండలేం. అవునా? దేవుడు అందరికీ ఉపకారి. అందరికీ అన్న దానిలో ఎవరెవరు ఉంటారు? ముఖ్యంగా ఇదిగో వీళ్ళు కూడా ఉంటారు. ఎవరోళ్ళు? శత్రువులు. శత్రువుకు కూడా ఉపకారం చేసేంత గొప్ప మనసు మనకుంటుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావడానికి. దేవుడు మనసు ఎలాంటిదంటే, నయమాన్ ఎవరండి? నయమాన్ కుష్ఠరోగి. వెరీ గుడ్, కుష్ఠరోగి కరెక్టే. ఇంకా సిరియా రాజు కాదు నాయన, సిరియా సైన్యాధ్యక్షుడు. సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగి. అంతేనా? అసలు చెప్పలే మీరు. హీఈస్ ఎ జెంటైల్, అంటే అన్యజనుడు, ఇశ్రాయేలీయేతరుడు. కానీ అతనికి కూడా దేవుడు ఏమిచ్చాడు? స్వస్థతనిచ్చాడు. దానికంటే ముందు ఏం లేదా? అయ్యో, ఆయన జరిగించే యుద్ధాల వెనక, విజయాల వెనక దేవుడే ఉన్నాడట. ఆయనకేం పని అండి శత్రువుతో, విగ్రహారాధికుడితో ఏం పని? అదే అందరికీ ఉపకారి అంటే. అర్థమైందా? ఇప్పుడు మీరు రాజులకు రాజై ఉన్నారు అని దానియేలు గారు చెప్పారు. ఎవరి గురించి? నెబుకద్నెజర్ రాజు గురించి. ఇంతకు రాజులకు రాజుగా చేసింది ఎవరు? ఆయన్ని. ఎవరు మళ్ళీ అతను? అన్యుడు. అన్యుణ్ణి కూడా ధన్యుడిగా చేయగలిగినటువంటి అందరికీ ఉపకార గుణము మన తండ్రికి ఉన్నది. మన బుద్ధులు ఎట్లా తయారవుతాయంటే, ఇది బాప్తిస్మానికి ముందు మాత్రమే ఉండాల్సిన, తర్వాత ఇవన్నీ పాతేయాలి. మన సొంత కుటుంబ సభ్యులు మనం లేదన్నా మాట్లాడితే మొత్తం బంద్. వాళ్ళకు మాకు మాటలు లేవు. ఉన్నారా లేరా? వాళ్ళకు మాకు పడదు. మళ్ళీ సంఘంలో విశ్వాసులు, కాపరో ఎవరో ఒక మాట అంటే అది కూడా వైరం పెట్టుకొని మమ్మల్ని అంటాడా? నువ్వు లేకపోతే వేరే సంఘం లేదా? లోకమేనా గొడ్డు పోయిందా? మీ సంఘమే సంఘమా? అసలు మీ సంఘమే అనడమే తప్పు. ఎవరిది సంఘం? మనదే. మీది మనది అనడానికి ఎంత తేడా ఉందనుకుంటున్నారు? ఎక్కడో హైదరాబాద్లో ఉన్న దైవజనుడు ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి? కడపలో ఉండే నేను ఎందుకు వచ్చాను? మాకు లేక వచ్చామనుకుంటున్నారేంటి? మా వాళ్ళు దేవుడు మాకు అనుగ్రహించిన వాళ్ళు అన్న భావనతో వచ్చాం. నాది అనుకుంటే ఎక్కడ దాకైనా పోతాం. మంది కాదు అనుకుంటే వేరే విధంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలంటే, నిజంగా ఎంత బాగుంటుందో ఆ జీవితం. అలాంటి జీవితం జీవిస్తే, దేవుడి గుణగణాలతో జీవిస్తే, నీకు ఈ భూ ప్రపంచంలో శత్రువు అనే వాళ్ళే ఉండరు. నిన్ను నన్ను టార్గెట్ చేసేవాళ్ళే ఉండరు. ఇన్ని ఏదో రూపేణా పడగొట్టాలో, చెడగొట్టాలనో, నాశనం చేయాలని అనుకునేవాడే ఉండడు. ఒకవేళ అనుకున్నవాడు పశ్చాత్తాపడి వస్తాడు అంతే. యేసుప్రభుని వారిని 30 వెన్నాళ్ళకి అప్పగించాలనుకున్నాడు. అప్పగించినోడు ఏమయ్యాడు? ఆఖరికి పశ్చాత్తాపడ్డా లేదా? అంతే. దైవ గుణాలతో తులతూగే గుణాలు ఎవరికైతే ఉంటాయో, మనకు హాని చేసేవాడు కూడా ఏమనుకుంటాడంటే, శత్రువు సైతం అభినందించగలుగుతాడు. అందుకే అంటాడు, విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకున్నారని. విన్నారా? విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకున్నారని అంటాడే. అటువంటి గుణాలు మనం సాధించాలి. కనుక ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అంటే, దేవుని గుణగణాలు మనలో రావాలి. ఇవి రావాలంటే ఏం చెయ్యాలి అన్నది మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు.
అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. అక్కడ చాలా జాగ్రత్తగా విషయాలు ఉన్నాయి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మనల్ని పిలిచాడు దేవుడు. ఎక్కడికి పిలిచాడండి? ఎక్కడికి వచ్చాం? సంఘంలోనికి వచ్చాం, రాజ్యంలోనికి వచ్చాం. కొంతమంది రాబోతారు కదా, మనతో పాటు చారబోతారు కదా. ఈరోజే కొందరు చారబోతారు, చూసారా? ఎలా పిలవడం జరిగింది? ఇప్పుడు దాకా మీరు విన్నటువంటిది ఏంటనుకుంటున్నారు? 2 దినాలుగా సువార్త, మిమ్మల్ని దేవుడి దగ్గరికి రండి అని, రక్షణ పొందుకోండి అని, రాజ్యంలోనికి రండి అని పిలిచింది ఎవరు? మేము కాదు. సువార్త ద్వారా పిలుపు వచ్చింది మనకి. పిలుపుందా అని అంటారు కొంతమంది, విన్నారా? బ్రదర్, సేవలోకి రావడానికి మీకు పిలుపు ఉందా అని. పిలిస్తేనే రక్షించబడ్డావు. ఆల్రెడీ పిలుపు వచ్చేసింది అనేది మర్చిపోకండి. తర్వాత ఏంటి? చదువుదాం. కాబట్టి సహోదరులారా, నిలకడ మోస్ట్ ఇంపార్టెంట్ దేవ స్వభావంలో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి ప్రాథమిక గుణం ఏంటి? నిలకడ, కన్సిస్టెన్సీ అని అంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేవాళ్ళు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? రెగ్యులర్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నారు. అంటే ప్రాక్టీస్ కూడా ఎప్పుడు చేయాలి? రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడో గుడ్డోడు గూట్లో రాయేసినప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టి మళ్ళీ ఎప్పుడు వేస్తాడో అప్పుడు ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే బాగా పర్ఫెక్షన్ వస్తుందా? అనగననగా రాగా మతిశయిల్లుచునుండు, తినగ తినగవేమో తీయనుండట. అంటే నిలకడ. ఎందులో నిలకడ? దైవ స్వభావాన్ని కాపాడుకోవటంలో నిలకడ. రక్షణ పొందిన వెంటనే మన పూర్తి స్వభావం చచ్చిపోయి ఉంటుంది. అప్పుడొకప్పుడే మనలో ఇన్స్టాల్ అయ్యి రెడీ టు యూజ్ అన్నట్టుగా ఉండేది ఏంటంటే దైవ స్వభావాలే. కానీ వాటిని పదునెక్కించుకుంటూ రావాలి. అదే నిలకడ అన్నాడు. నిలకడగా ఉండి ఏం చేయాలి? చూడండి అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మా నోటి మాట వలన కానీ మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. విధులు వచ్చిందా? విధుల్ని ఏం చేయాలటండి? చేపట్టాలి. అంటే ఏంటి అర్థం? చేపట్టడం అంటే విధులన్నీ రాసుకొని చేతులు పట్టుకోవటమా? లాయర్ పట్టుకున్నట్టు. అంబేద్కర్ గారు పట్టుకున్నాడు కదా కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని పట్టుకున్నట్ట. చేత పట్టండి అని అంటే వాటిని ఫాలో అవ్వండి, వాటిని పాటించండి అని అర్థం. వేటిని పాటించాలి? మనం ఏటిని పాటించాలి? అపోస్తలుల యొక్క నోటి మాటలను కానీ వారి పత్రికలను కానీ, అంటే వాళ్ళు నోటితో చెప్పినా పత్రికల్లో చెయ్యమన్నా అవే చెయ్యాలి. చూడండి, అపోస్తలుల బోధ ఎలాంటిదంటే అమ్మపాలు లాంటిది. అపోస్తలుల బోధ ఈజ్ ఈక్వల్ టు అమ్మపాలు. ఈ మిగతా డినామినేషన్ల బోధ ఉంటుంది చూసారా, వ్యక్తుల చేత ఏర్పాటైనటువంటి సంఘాల బోధ ఉంది చూసారా, అవి ఏ పాలు అనుకుంటున్నారు? పోతపాలు అంటారు. మీకు ఈ మాట కనబడుతుందా? వెంటరా చెప్తూ ఉంటారా? ఈ మాట చెప్తారా? చెప్పరా? పోతపాలు అంటే తెలుసా మీకు? ఆ బర్రె పాలు, డబ్బా పాలు, అవి. ఏ పాలు తాగినోడు బాగుంటాడు తెలుసా మీకు? అసలు ఈ అమ్మపాలను ఏమంటారు తెలుసా అండి? అమ్మపాలకు పెట్టినటువంటి పేరు ఏమంటారంటే అమృతం. అపోస్తలుల బోధన అనుసరించి బ్రతికిన ఏ విశ్వాసి అయినా అక్కడికి వెళ్ళిపోతాడు.
అమృతం అంటే మృతము లేని స్థితికి, అంటే నిత్య జీవానికి. నిత్య జీవానికి వెళ్ళటానికి ఎవరైనా మన సొంత ఇష్టాలను ఇక మీదట ఎప్పుడు ఆలోచన చేయకూడదు. నేను ఫాలో అవ్వాలంటే అపోస్తలు నోటి మాటలతో అయినా చెప్పు ఉండాలి, లేదా వాళ్ళు పత్రికల్లోనైనా మాట్లాడి ఉండాలి. మీ దైవజనుడు వచ్చి ఇదిగో అపోస్తలు చెప్పారు చూడండి, అపోస్తలు రాశారు చూడండి, ఫాలో అవ్వండి అంటే ఏ మాత్రం మాట్లాడకుండా తూచా తప్పకుండా పాటించేయాలి. ఇలా పాటించేస్తే పక్కా పరలోకం గ్యారంటీ. ఈ అపోస్తల బోధని ఇంకా ఏం చెప్పచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చెప్తూ ఉంటారు. ఏమన్నా తెలుసండి, మీరు ఆ ఎగ్జామ్స్లలో మంచి మార్కులు వచ్చి జాబ్ రావాలంటే ఏ పుస్తకాలు చదవమంటారు తెలుసా? ఏం చదవమంటారు? టెక్స్ట్ బుక్లు చదవమంటారు. విన్నారా ఏమండి? టెక్స్ట్ బుక్స్ చదవమంటారు. దీన్నే ఏమంటారు అంటే అకాడమీ బుక్స్. టెక్స్ట్ బుక్లు ఫాలో అయిపోయినట్టే అపోస్తల బోధ నేర్చుకుంటే, అకాడమీ పుస్తకాలు చదివినట్టే పక్కా ర్యాంక్ గ్యారంటీ. లాస్ట్ ఇయర్ మాకు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పాప ఒక అమ్మాయి 600కి 600 తెచ్చుకుంది మార్కులు. 600కి 600 తెచ్చుకుంది. ఎట్లమ్మా ఇది సాధ్యమైందంటే, నేను గైడ్లు చదవలేదు, గైడ్లు ఫాలో అవ్వలేదు, ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లను, గవర్నమెంట్ ఇస్తున్న మెటీరియల్ని ఫాలో అయిపోయాను, కొట్టేసాను. ఈ మధ్యకాలం మీకు తెలుసో తెలీదో, మీకు తెలంగాణలో ఎట్లా ఉందో మాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు ఉంది. ఉందా ఇటువైపు కూడా? 100 రోజుల యాక్షన్ ప్లాన్. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేయించిన మెటీరియల్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఏమైంది అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా పర్సంటేజ్ పెరిగిందట, పాస్ పర్సంటేజ్, టాప్ మార్క్స్ పర్సంటేజ్ కూడా పెరిగిందట. ఎందుకు? టెక్స్ట్ బుక్లో ఉన్న మాధుర్యం అలాంటిది, అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది, అమ్మపాలలో ఉన్నటువంటి తీవ్రత లాంటిది. అందుకే బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేయమంటారు? మురుగుపాలు పట్టండి అంటారు. మురుగుపాలు అంటే తెలుసు కదా మీకు? అమ్మ వచ్చేటటువంటి మొదటిసారిగా వచ్చే పాలను పట్టించి ఉండాలట. ఇది ఎలాంటిది అంటే, మేము 6 మంది అయితే మా 6 మందిలో 3వ సంతానం మా చెల్లి అందరికంటే ఎక్కువ తాగింది పాలు. ఆ తర్వాత అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పటికీ ఎట్లా ఉందంటే 4 పిల్లలు, 2 కూతుర్లు, 2 కొడుకులు. అమ్మాయికి ఇప్పటికీ మండు టెండలో వయసులో ఉన్న పిల్లలాగా పనిచేస్తుంది. అమ్మాయికి నాకు పెద్ద తేడా ఏం లేదు, 3 ఏళ్ళు తేడా ఉంది అంతే. నేను 50కి దగ్గరలో ఉన్నాను, అమ్మాయి 45 దాటింది. అలాంటి వయసు ఉండి కూడా ఒక యవ్వనస్తురాలు పనిచేసాడు చేస్తుంది. ఎందుకబ్బా ఇక్కడి నుంచి వచ్చిందని, ఎందుకమ్మా ఇంత యాక్టివ్గా ఉంటుంది మా చెల్లి అని అడుగుతూ ఉంటా మా అమ్మని. నాయన 1, 2, 5 ఏళ్ళు తాగిందిరా అని చెప్తుంది పాలు. 1 కాదు 2 కాదురా, 5 ఏళ్ళు తాగింది అది పాలు. అందుకే అది అంత స్ట్రాంగ్. అంటే నువ్వు నేను భక్తిలో నిలకడ రావాలి, దైవ స్వభావం ఏంటో తెలుసుకోవాలి అంటే అపోస్తలుల బోధన ఫాలో అవ్వాలంతే. మిగతా గైడ్లు పక్కన పెట్టండి. పోత పాలు, డబ్బా పాలు మానేయండి, బాగుపడతాం. సేవకుడైనా విశ్వాస అయినా ఒక్కటే గురి, పైన దేవుడు శాసించాలి, కింద విశ్వాసి పాటించాలి అని ఫిక్స్ అయిపోవాలి. దేవ స్వభావంలో పాలి భాగస్థులు అవ్వాలంటే చేయాల్సింది అది. మా సంఘం చెప్పిందా లేదా, మా అయ్యగారు చెప్పిందా లేదా, మా సంఘం చెబితే ఫైనల్, మా అయ్యగారు చెప్తే ఫైనల్ కాదు. అపోస్తలు నోటి మాటలు ఉందా, శిరస వహిస్తా, తల వంచుతా. బోధలో ఉందా, పత్రికలు రాస్తున్నారా ఇలా ఉండమని, ఇలా ఉండొద్దని చెప్పారా, ఎస్ నేను ఫాలో అయిపోతా అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అయిపోతామో 100%. దాన్ని ఎట్లా ఫిక్స్ అయిపోవాలంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూసారా, ఏమని, నేను మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా వెళ్ళిపోతానని. ఎస్, మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది ఇవి.
దేన్ని? అపోస్తలుల బోధని. అందుకే సంఘములోనికి 3000 మంది చేర్చబడిన వెంటనే ఎక్కడో వాళ్ళు ఏడా తెగకున్నారంట. నో బ్రేకేజ్. అప్పుడప్పుడు మీకు విషయం కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమని, మీకు యాడ్స్ రాకుండా మధ్య మధ్యలో ఈ ఏదన్నా సినిమా లాంటిదో ఏదన్నా కంటిన్యూస్గా ఏదో ఒక వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ రాకుండా ఉండటానికి యాడ్స్ ఫ్రీ అన్నటువంటిది మీరు యాడ్ చేసుకోండి, ఒక్క యాడ్ కూడా రాదని చెప్తూ ఉంటారు, చూసారా? అలాగా యాడ్స్ వచ్చి బ్రేక్ చేయకుండా ఉంటే మనం ప్రశాంతంగా చూడాలనుకుంటామే, అలాగా అపోస్తలుల బోధను ఫాలో అవటంలో ఎక్కడా బ్రేకేజ్ రాకూడదు. నా జీవితంలోనికి భార్య వచ్చింది, అపోస్తలుల బోధ పక్కన పెట్టేసి మా ఆవిడ బోధలోకి వచ్చేసా అనకూడదు ఎవడు. అర్థమైందా? నేను బాప్తిసం తీసుకున్నప్పుడు అపోస్తలుల బోధలోనే ఉన్నాను, బాగానే ఉన్నాను, ఏమంటూ పెళ్ళి అయిపోయిందో మా ఆయన బోధలోకి వచ్చేసా అనకూడదు. మీ ఆయన కంటే, మీ ఆవిడ కంటే, మీ తల్లిదండ్రుల కంటే, మీ సేవకుడి కంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ కంటే, ఆఖరికి దేవుని నామం అంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని దేవుడు గొప్ప చేస్తే, ఆ వాక్యాన్ని పక్కన పెట్టేస్తే నేల విడిచి సాము చేసినట్టు లెక్క. వ్యవసాయం ఎక్కడ చేయాలి? నేల మీద చేయాలి. ఆకాశంలో చేస్తే పంట రాదు, పెంట వస్తుంది అంతే. ఇది మనం అర్థం చేసుకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్వరు మన జీవితంలోనికి వచ్చినా వాళ్ళను కూడా అపోస్తలుల బోధ అనుసరించే ట్రీట్ చేయాలి, వాళ్ళను కూడా అలా ఉండమనే చెప్పాలి. అపోస్తలుల బోధలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పనులు ఒక మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అప్పటికైనా బంధువులు వచ్చారు ఇంటికి, ఆదివారం ఏం వచ్చారు, చర్చికి నువ్వు ఆరాధనకు బయలుదేరినప్పుడే నీకు ఎదురొస్తున్నారు, ఏం చేయాలంటారు? అబ్బ రండి రండి రండి, మంచి టైంకి వచ్చారు మీరు. అందరం కలిసి సంఘానికి వెళ్ళి వద్దాం రండి అని పిలవాలి. మేము రాము అంటే దారి చూసుకో. ఎందుకంటే నీకు నాకు మహాలోకాన్ని విడిచిపెట్టేది బంధువులు కాదు. బంధువులు ప్రపంచంలో ఎలాంటి స్థితిలో ఉన్నారో మెజారిటీ మనకు తెలుసు. బంధువులకు ముందు రా పెట్టాలి, ఏమవుద్ది? రా బంధువులు అవుతారు. అంతేగాని నువ్వెందుకు చర్చికి రాలేదని అంటే, బంధువులు వచ్చారండి, బంధువులు ఇంపార్టెంట్, మంచి దగ్గర సంబంధం, మా బామ్మర్ది పెళ్ళే, ఆదివారం రోజు పెళ్లి పెట్టుకున్నోడికి బుద్ధి లేకపోతే నీకేమొచ్చింది? నీ బుద్ధి ఏమైంది? మాకెవరు లోక సంబంధంగా ఎవరికి ఫ్రెండ్స్ లేరండి, తెలుసా మీకు? ఎట్లా పోయారు తెలుసా? వాళ్ళు ఆదివారం రోజే కావాలని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు, చేసుకొని మరి పిలుస్తారు రమ్మని. నేను వస్తానని కూడా చెప్పండి, మాట వరుస చెప్తారే, ఆ మాట కూడా చెప్పండి, నేను రాను, మేము రాము అంతే. ఇదేంట్రా, నీ ఇంట్లో 2 ఆడకూతులు ఉన్నారు రే అంటే ఏం చేయటానికి? మా కార్యక్రమాలకు రాకపోతే పెళ్లి కాదేంటి? పెళ్లి కావాలంటే ఎవరెవరు ఉంటే సరిపోద్ది? అమ్మాయి అబ్బాయి, అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు, పల్లి చేసే పాస్టర్ గారు ఉంటే సరిపోద్ది. రాకపోతే ఖర్చులు తగ్గిపోతాయి. దీనికా అపోస్తలుల బోధ నిన్ను నన్ను అగ్నిగుండంలాగా ఒకసారి వెలిగించేటటువంటి దాంది సంఘం అంటే. మీరు ఇస్త్రీ పెట్టెలో బొగ్గులు చూశారు కదా, ఆ ఇస్త్రీ పెట్టెలో బొగ్గుల్లో ఒక్క బొగ్గు మండించి లోపల పెట్టి విసిరితే అన్ని బొగ్గులు రగులుకుంటాయి. సంఘంలో ఉండటం అన్నది, సహవాసంలో ఉండటం అన్నది అన్ని బొగ్గులు రగులుకున్న దాని కింద లెక్క. ఇప్పుడు ఈ గుంపులో నుంచి బాగా రగిలే ఒక బొగ్గుని తీసి పక్కన పెట్టామనుకోండి, కొంతసేపటికి ఏమైపోతుంది? చల్లారిపోతావు. సంఘంకి రావడం మానుకుంటే చల్లారిపోతావు.
చల్లారిపోయిన తర్వాత బతుకు ఎట్టుంటుంది చెప్పమంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బాగా పొయ్యి మీద నుంచి తీసిన తర్వాత వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఒక పురుగు కానీ ఒక ఈగ కానీ దాని మీద వాళ్తుందా? వేడి మీద ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్తుంది? అంతే. ఏ చీడ పురుగైనా నిన్ను నన్ను ఆవహించేది ఎప్పుడంటే నువ్వు చల్లారి చచ్చినప్పుడు. ఎప్పుడు చల్లారుతావు? ఈ 3 రోజులు ఏం కొలివి అనుకుంటున్నారు? ఇది పైనుంచి ఉన్న కొలివి కంటే పవర్ఫుల్ కొలివి ఇది. దేవుడి మాటలు, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి 7 మార్లు పుటములో వేయబడిన కరిగి ఊదిన వెండి అంత పవిత్రములని చెప్పబడింది. అంటే సంఘము సహవాసము అపోస్తలుల బోధ ఏం చెప్తుందంటే, నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు సంఘమన్నా సహవాసమన్నా చేరిపో. అది నీవు పక్షిగా గూటిలో ఉండినట్టు, ఒక పశువుగా నీ దొడ్డిలో ఉండినట్టు, ఇంకా రగిలే నిప్పుల కొలిమిలోనూ ఉన్నట్టు లెక్క. నిన్ను ఏ దుష్ట శక్తి ఆవహించదు. ఒక్కసారి చల్లారడం మొదలు పెట్టేశామంటే అన్ని దాడులు మన మీద జరిగిపోతాయి. నాకు రోజు జాబ్ చేస్తున్నోడిని పని దొరకదని ఏం చేశానంటే ఆన్లైన్ మాట్లాడుతున్నా. నేను చల్లారిపోకూడదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని చల్లారబెట్టకూడదు, రగలాలి, రగిలించాలి అనే ఉద్దేశం. అపోస్తలుల బోధ అదే చెప్తుంది. ఫస్ట్ పాయింట్ అదే. నీకు నాకు నిలకడంటే చర్చిలో మన అటెండెన్స్ చూసి ఎవడైనా విస్తుపోవాల్సిందే. అలా ఉండాలి. అందరికంటే ముందే రావాలి, అందరికంటే పని చేయాలి ముందే, అందరికంటే ఆఖరికి పోవాలి, అన్ని పనులు చక్క చేసుకుని పోవాలి. ఒకనాడు దైవజనుడికి పోటీ ఇవ్వాలి. మన అటుటోళ్ళమా వచ్చేటప్పుడు అటు సంఘానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారట మనుషులు తెలుసు మీకు? తావేలులాగా వస్తారు. తావేలంటే కొంచెం బెటరు. నత్తను చూసారా? నత్తలాగా వస్తారు. అలా పోయినప్పుడు అక్కడ చిరుతపులి భూమి మీద అత్యంత వేగవంతమైంది. అంతే మరి, చిక్కడు దొరకడు. ఎన్టీఆర్ సినిమా టైటిల్ కాదు అది, మన టైటిలే. అపోస్తలుల బోధలో ఉండగలిగితే ఆ బోధ మనల్ని ఏం చేయిస్తుందంటే, మన తండ్రి ఎలాంటి వాడో, ఏ గుణగణాల సంపన్నుడో, ఆ తండ్రికి తగిన పిల్లలంగా మనం ఉంటున్నామా లేదా అని వాక్యం అనే అద్దాన్ని నీకు నాకు చూపించి ఆధ్యాత్మిక స్థితిని దిద్దడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఏం చేయాలి అని అంటే చూద్దాం. మంచి విషయాలు. మనం ఎలాగా మనం అంటుకట్టబడే విధానం ఎలా ఉండాలంటే, దేవుడు 2 పోలికలు చెప్పాడు సంఘానికి, విశ్వాసుల్ని. 2 పోలికలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రారంభ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారేస్తాడు. ద్రాక్షావల్లిని ఓకే, యేసుప్రభులు వారట, వ్యవసాయకుడు తండ్రట. మరి తీగలెవరు? కిందికి వస్తే అదే మాట అన్నాడు చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడా? అనడలేదా? ఎక్కడమ్మా? ఏ వచనం అది? 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ద్రాక్షావల్లి అయితే ఆ ద్రాక్షావల్లిలో తీగలు విశ్వాసులట. మరి విశ్వాసులుగా ఉండకుండా పిశాచులు కూడా అవుతారు. విశ్వాసులుగా ఉండకుండా పిశాచులు కూడా అవుతారు. ఆ పిశాచా కాదని ఎట్లా తెలుసుకోవాలి? బోర్డు ఏమైనా ఉంటుందా మెల్లో? నేను రాక్షసిని, నేను రాక్షసుని, నేను మంచి తీగను, నేను చెడ్డ తీగను ఉంటుందా?
ఉండకపోయినా ఎలా కనుక్కోవాలంటే అదే అంటాడు, నాలో ఫలింపని తీగ అంటే ఫలింపు ఉండాలి. మనం క్రీస్తు అనేటటువంటి ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉన్నాము అంటే చంటి బిడ్డలాగా ప్రతి దానికి మనకు చిన్నప్పుడు ఏడుపు తప్ప ఏమి రాదు, అవునా కాదా? నిద్ర వస్తే ఏడుస్తాం, ఆకలైతే ఏడుస్తాం, అన్ఈజీగా ఉంటే జ్వరం వస్తే ఏడుస్తాం, అన్నిటికీ ఒకటే జవాబు, ఏడుపే. ఎప్పుడూ ఇట్లా ఉన్నాం అనుకోండి, ఏళ్ళు గడుస్తుండగా ఎప్పుడు పెద్దానికి ఇదే ఉన్నా అనుకోండి, ఎదిగినట్టు అదే, ఫలించినట్టు అదే. అరే సంవత్సరం తిరిగే లోపు మాటలు రావాలి, వెల్లికిల పడుకున్నోళ్ళు బోర్ల పడాలి, బోర్ల పడవాడు దోగాడాలి, దోగాడినోడు ఆధారం పట్టుకుని నడవాలి, నడిచిన ఆధారం పట్టుకుని నడిచేవాడు ఆధారం లేకుండా నడవాలి, నడిచేవాడు పరుగెత్తాలి. అది ఫలింపు. సంఘంలో చేర్చబడినప్పుడు నీకు ప్రారంభంలో ప్రార్థన చేయటం రాదు, 10 ఏళ్ళైనా రాకపోతే ఫలించినట్ట. ప్రారంభంలో నీకు ఇవ్వటం తెలియదు, ఎందుకంటే లోకస్తులుగా బతికాం గనక మనకు అంతా తీసుకోవటమే జలగకు రక్తదానం చేయడం చేత కాదు. ఎప్పుడన్నా రక్తదానం చేసి చూసాడు జలగా? ఇమ్ము అనే 2 పిల్లలు ఉన్నారట దానికి. ఎప్పుడు చూసినా లోకంలో లోకస్తులుగా ఉన్నప్పుడు మనకు తెలిసిందేంటి, మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ వస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే మనకు ఆయనలో బాగా ఇష్టమైంది ఈయనే. అది నీకు ప్రారంభం లోకంలో ఉన్నప్పుడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవ్వాలి అంటే ఇవ్వడం అలవాటు చేసుకోవాలి, సమయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి, సంపాదన ఇవ్వటం అలవాటు చేసుకోవాలి, బలమునివ్వడం అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? అది తుప్పు పట్టిపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోద్ది. కొన్నాళ్ళు ఒక వస్తువుని పక్కన పెట్టేస్తే ఎందుకు వాడకుండా తుప్పు పట్టిపోద్ది. ఒక లోహం అయితే, ఒక వస్త్రం అయితే ఎందుకు పనికి రాకుండా చిరిగిపోద్ది. ద్రాక్షావల్లిలో తీగలు నిత్యము ఫలిస్తూ ఉంటే ఏమండి, యజమానుడు ఏం చేయాలనుకుంటాడు చెప్పండి? దాన్ని తీసి అవతల కట్ చేసి పడేయాలనుకుంటాడా? ఏం చేయాలనుకుంటాడు? తీగ బాగా పెరుగుతోంది, దీనికి ఇంకా ఏం చేద్దాం? నీళ్ళు పోద్దాం, ఎరువేద్దాం, కంచేద్దాం, ఇంకా ఎదిగేటట్టు చూద్దాం. ఈ ఎదిగేదాన్ని అడ్డపడేటటువంటి కొన్ని ఉంటాయి. ఏవి? ఫలించని వాటిని ఏం చేస్తాడు? కట్ చేసి పక్కన పడేస్తాడు. అంటే నేను ఒక్కసారి డెవలప్ అవ్వాలి భక్తి జీవితంలో, నా స్థానం నేను పదిలం చేసుకోవాలి ఈ సంఘంలో, ఈ సహవాసంలో, నా ఇంట్లో అని నువ్వు ఒక్కసారి నిలబడితే నీకు కంచెయ్యకుండా ఎవడికేస్తాడు దేవుడు? నీకు ఎరువునివ్వకుండా, నీకు నీళ్లు పోయకుండా, నారు పోసినోడు నీరు పోస్తాడు, పోషిస్తాడు, అన్నీ చూసుకుంటాడు. ఎప్పుడో ఫలించకపోతే తీసి అవతల పడేస్తాడు, అంతే. అది మనకు తెలియక మనం ఏమనుకుంటాం అంటే ఇంకా ఉన్నాములే ఫలిస్తున్నాంలే భ్రమలో ఉంటాం. ఆ రోజు దేవుడు ఎడబాసిన సంసోను ఏమనుకున్నాడట? యెహోవా తనను ఎడబాసినని ఆయన తెలుసుకోలేకపోయాడట. అలాగా ఉండే పరిస్థితులు వచ్చేస్తాయి. భ్రమలో బ్రతకూడదు, వాస్తవికతలో బతకాలి. తీగ ఖచ్చితంగా ఫలించాలి. నేను నా స్కూల్లో చదివిన 4 ఏళ్లకు అదే స్కూల్కి టీచర్గా పోయాను. హై స్కూల్ విద్య కంప్లీట్ చేసుకున్న 4 ఏళ్లకి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, 2 సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ చేసుకున్నాను. అదే స్కూల్లో వాలంటీర్గా పోయాను, విద్యా వాలంటీర్ టీచర్గా. నన్ను ఒరే అని పిలిచిన మా హెడ్ మాస్టర్ గారు ఈ 4 ఏళ్లలోపు ఏమన్నాడు తెలుసా? సార్ అన్నాడు. డెవలప్మెంట్ అంటే అది లోకంలో. మరి నీ సంగతి ఎలా ఉంది?
సంఘంలోకి వచ్చిన తర్వాత సేవకుడు ఎదుగు 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 అంటూ ఉంటే ఫలించు 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 బహుగా ఫలించు. అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంది తెలియదు. 16వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలుచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పాటు జరిగింది మంది? ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు సంఘంలోకి వచ్చావు? ఎందుకు రాజ్యంలోకి వచ్చావు? అంటే మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలం నిలవాలి. కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు, కొంతమంది కష్టపడుతూ ఉంటారు, ఎందుకు ఉండదు, నిలబడదు. అది చిల్లుల సంచులు ఎంత వేస్తే ఏముంది, వేస్తూ ఉంటే పోతూ ఉంటుంది. అట్లాగ ఉండకూడదు. అందుకే అన్నాడు, మీరు ఫలించాలి, మీ ఫలం నిలవాలి. నువ్వు నేను కష్టపడి దేవుడిలో ఎదిగితే మన ఫలం కళ్ళ ముందు కనబడాలి. క్రిస్టఫర్ అనేటటువంటి ఒక దైవజనుడిని దేవుడు మీలాగే ఒక విశ్వాసిగా ఇక్కడ నిలబెట్టాడు. ఫలిస్తున్న విధానం కనబడుతుందా లేదా? అంతకంటే ఎక్కువగా మన ఫలం నిలవాలి, మనం గెలవాలి. అదే ఈ పోలిక, మర్చిపోకండి. ఇక రెండవ పోలిక ఉంది, అదే చెప్పాడు దేవుడు. మంచి మాట. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు 12వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను అవయములన్నీ ఒకటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అంటే ఏం చెప్తున్నాడు? మనం ఎవరమట? సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి ఎవరట? క్రీస్తు అనేటటువంటి శరీరములో అవయవాలం. ఇక్కడ కాసేపు ఆగుదాం. ద్రాక్షావళిలో తీగల పోలిక ఒకటి చెప్పాడు, ఇప్పుడు శరీరములో అవయవాల పోలిక చెప్పాడు. అంటే మీరు ఒక అవయవము, నేను ఒక అవయవం. క్రీస్తు అనేటటువంటి దేహంలో ఏమంటే అవయవాలు ఎంత ఐక్యత కలిగి ఒకదానికి ఒకటి సహకారం అందించుకుంటూ ఉంటాయి తెలుసా? నిజంగా ముచ్చటేస్తుంది. దేవుడు పోల్చిన పోలిక ఎందుకు పోల్చాడా పోలిక అనిపిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. నడుచుకుంటూ పోతున్నాం, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. ఎక్కడో పైన ఉంది తల, వెంటనే పక్క కాలు నడక ఆపేస్తుంది. ముళ్ళు గుచ్చుకున్నది ఒక్క కాలికే కదా, పక్క కాలికి ఏమైపోయింది? ఈడ్చుకొని పోవచ్చు కదా, ఈడ్చుకొని పోవచ్చు కదండి. వెంటనే పక్క కాలు టక్కుమని బ్రేక్ పడుతుంది. డిస్క్ బ్రేక్ పడినట్టు. వెహికల్లో డిస్క్ బ్రేక్ పెడితే టక్మని అక్కడ ఆగిపోతుంది చూసారా? దీనికి ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటే పక్క కాలు ఆగిపోయి పైనున్న తల కిందికి వచ్చి చెయ్యి ఏం చేస్తుంది? ముళ్ళు తీసేసి కన్ను ఏం చేస్తుంది? వల ఏడ్చేసి కన్నుకి ఏమన్నా గుచ్చుకుందా? అదేమన్నా కన్ను గుచ్చుకుందా? అసలు ఏంటి ఐక్యత? ఈ ఐక్యత నిజంగా మనం మతిపోతుంది. దేవుడు అవయవాలతో పోల్చాడంటే సంఘములోనికి చేర్చబడినటువంటి ప్రతి బిడ్డ ఎట్లా ఉండాలంటే, నేను క్రీస్తు అనే శరీరంలో అవయవాలము. ఒక్కరు కష్టపడుతూ ఉంటే మరొకరు ఊరికే పొరపాటును కూడా ఉండకూడదు. వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు పని వాటి లేనోళ్ళు. మనం ఇక్కడ చాలా బిజీ. దేవుడి పనిలో, దేవుడి సన్నిధిలో, దేవుడి పొలములో పని చేయలేనటువంటి బిజీ ఎవడి కోసం అయ్యా? క్రీస్తునందు ప్రయాసే వ్యర్థం కాదని దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. నీ ప్రయాస, నా ప్రయాస గాలికి ప్రయాసపడ్డట్టే. మర్చిపోకండి, గాలికి ప్రయాసపడ్డట్టే లోక సంబంధమైనటువంటి ప్రయాస. ఒకడు గాలికి ప్రయాసపడ్డట్టే అని సూర్యుని క్రింద మనుషులు పడు పాట్లు అని చెప్పడం జరిగింది. గాలిని కొట్టినట్టు ఏం సాధిస్తావు? గాలికి ఏమైనా వాతలు పడతాయా? నువ్వు కొడితే కొట్టి నీ చేతులు పోయడం తప్ప ఇంకోటి ఉండదు. అంటే వృధా ప్రయాస. ప్రపంచంలో నువ్వు ఏ ప్రయాసపడినా
నిజంగా ఆహార పదార్థాలు మంచి మంచి రుచికరమైన ఆహార పదార్థం ఇప్పుడు తినొచ్చాం కదా మనం. ఇదంతా రుచి చూసేది ఎవరండి? రుచి చూసేది ఎవరు? నాలుక. రుచి చూస్తే ఎన్ని కష్టపడ్డాయి తెలుసా? చేతులు తరిగి తరిగి కష్టపడ్డాయి, కళ్ళు చూసి చూసి కష్టపడ్డాయి, మెదడు పని చేసి చేసి కష్టపడ్డం జరిగింది. నిద్ర వస్తుందా? నిద్రపోతున్నారు కొందరు. పేర్లు చెప్పేస్తా, నాకు కొందరు పేర్లు తెలుసు. అందరి పేర్లు తెలియకపోయినా కొందరు పేర్లు తెలుసు, చెప్పకపోయినా కరెక్ట్ చూపించేస్తాం. జాగ్రత్తగానండి. నాలుక రుచి చూస్తే నాకేం పని అని ఏ రోజైనా చేతులు కూరగాయలను తరగడం మానలేదే. మార్కెట్కి వెళ్ళి అన్ని చోట్ల తిరిగి 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 మంచివి ఏరి తీసుకొని వచ్చి అన్ని అవయవాలు పనిచేసి కూరలు రెడీ చేసి పళ్ళు ఏం చేస్తాయి? అబ్బా, తిరగడ చేసి మరగడ చేసి మొత్తం అంతా బాగా నమ్మిలి పేస్ట్ చేసి నాలుక దగ్గర తీసుకుని వచ్చి టేస్ట్ చేయి అని ఇస్తే శుభ్రంగా అది రుచి చూసి లోపలికి పంపిస్తే నేను రుచి చూసానా పాడా, నాకేం సంబంధం అని కడుపు అనుకోదు. కడుపు చక్కగా డైజెస్ట్ చేసి రక్తనాళాలను పంపించేస్తే ఈ రక్తనాళాలన్నీ నాకేం సంబంధం, తిని రుచి చూసి ఎంజాయ్ చేసింది నాలుక. నేను పంపించనమ్మా అని అనుకుంటుందా? ఎప్పుడు ఆ పని అవి చెయ్యవు. ఒకటి ప్రయాసపడుతూ ఉంటే మిగతా అవయవాలన్నీ కలిసి పనిచేస్తాయి. నువ్వు సంఘంలో ఒకరు కష్టపడుతూ చూస్తూ ఉన్నావంటే ఒకటి నీకు ఆత్మీయ రోగమన్నా వచ్చి ఉండాలి, లేదా నువ్వు ఆత్మీయంగా చచ్చన్నా ఉండాలి. ఎలా చెప్పగలరు? కొందరికి చేతులు పనిచేయవు. ఎప్పుడు? పెరాలసిస్ వచ్చినప్పుడు. అంతేనా? నువ్వు సంఘంలో కార్యాలు చేయలేదు, పనులు చేయలేదంటే అర్థం ఏంటో తెలుసా? లేదంటే కొంతమంది కట్టుకట్టుకోండి, చేతులు కట్టుకట్టుకొని ఉన్నాయంటే చెయ్యి ఇరిగింది అన్నాడు. అంతేనా? ఎరగనన్నా ఇరిగి ఉండాలి, డ్యామేజ్ అన్నా అయి ఉండాలి, లేదా అటు చచ్చిపడిపోయినా ఉండాలి. అంతే కదా? సంఘములో నువ్వు నేను ఎప్పటికీ ఎలా ఉండాలి అంటే శరీరములో ఒక యాక్టివ్ అవయవంలా ఉండాలి. అప్పుడప్పుడు మనకు శరీర అవయవాలు ఏదంటే ఇష్టం అంటే కొందరు ఏమని చెప్తారు చెప్పండి? మెదడంటే ఇష్టం అని కొందరు చెప్తారు. గుండె అంటే తినడానికి కాదు సుమా, తినేదానికి కాదు చెప్పి, మనకు బాగా వైటల్ రోల్, ప్రధానమైన పాత్ర పోషించేవని చెప్పడానికి గుండె అంటే ఇష్టమని కొందరు అంటారు, కళ్ళు అంటే ఇష్టమని కొందరు అంటారు, చేతులు కాళ్ళు అంటే ఇష్టమని కొందరు అంటారు, మెదడంటే ఇష్టమని కొందరు అంటారు. రేపు సంఘంలో ఎవరంటే మీకు ఇష్టం అని అంటే మన పేరు చెప్పాలి. ఎవరైనా గుండె పేరు, మెదడు పేరు, కాలేయం పేరు, ఊపిరితిత్తుల పేర్లు, కిడ్నీల పేర్లు చెప్తున్నట్టు సంఘంలో నిజంగా ఆ సిస్టర్ను చూస్తే ముచ్చటేస్తుందండి, ఆ బ్రదర్ను చూస్తే నిజంగా ఎంత ప్రయాసనండి. కొంతమంది ఉన్నారు మా సంఘంలో పిల్లలు, వాళ్ళని చూసినప్పుడు చాలా గర్వపడుతూ ఉంటా. ఇంట్లో ఒక్క పని చేయనోడు సంఘంలోకి వచ్చిన తర్వాత బాగా లో స్టాండర్డ్ కూలోడు చేస్తారు చూసారు పని, అట్లా చేస్తాడు పని. మొత్తం అంతా క్లీన్ చేసేటప్పుడు కానీ, సర్దేటప్పుడు కానీ, మొత్తం క్లీన్ చేసి బాత్రూమ్లు సిద్ధపరిచేటప్పుడు ఏదైనా సరే నా అది అనుకొని చేస్తాడు. ఆమె వచ్చి చెప్తుంది నాకు, అన్నా మా ఆయన మొత్తం ఇంట్లో అంటే మొత్తం ఆర్డర్లే, నీళ్ళు కూడా తెచ్చుకోడు, గ్లాసు నీళ్ళు ఇంట్లో, ఇక్కడికి వస్తే ఏమైద్దో ఏమో కానీ చేస్తూనే ఉంటాడు. ఎంత పని చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఒక్కడు చెప్పాల్సిన అక్కర్లేదు, ఒకరు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆకలి అవుతుంది, వెంటనే అన్ని రెడీ అయిపోతే లేదా అలర్ట్ అయిపోయి పని చేస్తాయి. అలా ఉండాలి. దేవ స్వభావంలో పాలి భాగస్థులు అవుతున్నటువంటి వాళ్ళం. నేను ఎవరిని? నేను క్రీస్తు అనేటటువంటి దేహంలో అవయవాన్ని, చచ్చు అవయవాన్ని కాదు,
చచ్చవయవం అయితే కొన్నాళ్ళకు ఏం చేస్తారో తెలుసా? ఇది ఉంటే ప్రమాదం అని షుగర్ వచ్చిన అవయవాన్ని ఏం చేస్తారు? షుగర్ అటాక్ వచ్చిన అవయవాన్ని కట్ చేసి పడేసినట్టు రేపు నన్ను నా దేవుడు వద్దనుకోకూడదు. నువ్వు ఉండాలి, నువ్వు కావాలి అని అనుకునే విధంగా నీ పర్ఫార్మెన్స్ ఉండాలి సంఘంలో. ఎందుకో ఈరోజు ఫలానా సిస్టర్ రాలేదు, అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది అనకూడదు ఎవడు. అర్థమైందా? వాడు రాలేదురా, ఆ బిల్డప్ వాడు ఒకడు ఉన్నాడు, బిల్డప్ బాబాయ్ అని ఒకడు, వాడు రాలేదు హ్యాపీగా ఉందిరా ఈరోజు అనకూడదు ఎవడు. ఎందుకో ఈరోజు ఏదో లోపించినట్టుంది. బహుశా ఆ బ్రదర్ రాలేదేం కాబట్టి, బహుశా ఆ సిస్టర్ రాలేదు కాబట్టి అనే పరిస్థితికి రావాలి. ఇలా రావాలంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి మర్చిపోకండి. వన్స్ మనం సంఘంలోనికి వచ్చిన తర్వాత దీన్ని పోగొట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమిటది? ఫ్రీ విల్ అంటే ఏంటనుకుంటున్నారు? తెలుగులో స్వేచ్ఛా చిత్తం, నా ఇష్టం. ఇది తెలుగు భాషలో నాకు నచ్చని పదం అని ఒక ఆయన అన్నాడు, చూసారా? అట్లాగా క్రైస్తవ జీవితంలో ఉండకూడని లక్షణం ఇది. ఏంటది? నా ఇష్టం అన్నావా అయిపోయావని అర్థం. ఇక్కడ ఎవరి ఇష్టాలు ఉండకూడదు. సంఘంలోకి వస్తే సేవకుడితో సహా ప్రభు ఇష్టానికి, ప్రభు నాయకత్వానికి సేవకుడు పనిచేయాలి. మరి విశ్వాసులు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. దీన్ని ఎవ్వరు మేడకూడదు. పిల్లలు ఎవరు మాట వినాలి? పిల్లలు ఎవరు మాట వినాలండి? తల్లిదండ్రుల మాట వినాలి. వెరీ గుడ్. ఇందులో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకరెవరు? భార్య, ఇంకొకరు భర్త. వీళ్ళే కదా తల్లిదండ్రులు అయ్యేది. ఎవరెవరు మాట వినాలి? భార్య భర్త మాట వినాలా? భర్త భార్య మాట వినకూడదా? ఏమ్మా, మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, బాగా ఆలోచించి చెప్పండి. భర్త భార్య మాట వినకూడదు అంటారా? ఏమ్మా, మీకు తెలుసో తెలీదా చెప్పండి. నాకు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు భార్య భర్త మాట వినాలని కరెక్ట్ చెప్పారు, బైబిల్లో ఉంది, బాగానే ఉంది. భర్త కూడా భార్య మాట విన్నటువంటి విను అని చెప్పిన సాకలాలు కూడా ఉన్నాయి. దేవుడు చూపించమంటారా? నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇదేదో బాగున్నట్టుంది కదా. నీ భార్య మాట నోరు మోసుకొని విను అని దేవుడు చెప్పిన దాఖలా ఒకటి ఉంది. ఏమిటది? సారా చెప్పినట్టు ఏంట్రా బాయ్. అబ్రహాం గారితో ఏం చెప్పాడు? ఆయన ఎవరు? విశ్వాసులకు. ఈమెవరు? విశ్వాసరాళ్ళకు తల్లి. పోటాపోటీ. భక్తి జీవితంలో అట్లా ఉండాలి. ఆయన విశ్వాసులకు తండ్రి అయితే ఈమె విశ్వాసరాలకు తల్లిగా ఉంటే దేవుడు అన్న మాట, నాయన అబ్రహాం సారా మాట విన్నాడు. ఇప్పుడు చెప్పండి, వినాలా వద్దా? భార్య భర్త మాట వినడం, భర్త భార్య మాట వినడం రెండు తప్పే. ఎందుకనంటే ఈయనకు కూడా ఏం ఉండకూడదు? ఇది ఉండకూడదు. అర్థమైందా? స్వేచ్ఛా చిత్తం ఉండకూడదు. గాట్ ద పాయింట్. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు. అంటే ఈయన మాట వినాలా? కాదు. ఈయన మాట ఎప్పుడు వినాలి? క్రీస్తును పోలి బతుకుతూ ఉండినప్పుడు ఈయన మాట వినడం అంటే ఇప్పుడు ఎవరు మాట విన్నట్టు? భార్య చెప్పండి. ఇప్పుడు క్రీస్తు మాట విన్నట్టు. మరి మీ ఆవిడ మాట వినమన్నాడే ఎందుకు? నేనే ఎప్పుడో చెప్పాను, అబ్రహాం నీకు ఏమని చెప్పాను? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పాను. ఇప్పుడు ఆ స్టాండ్ మీదకి మీ ఆవిడ వచ్చింది కాబట్టి నోరు మూసుకొని నువ్వు కూడా రా స్టాండ్కి. అంటే ఇప్పుడు ఎవరు మాట వినమన్నట్టు చెప్పండి? భార్య మాట వినమన్నట్ట, నా మాట వినరా అని చెప్పినట్ట? అర్థమవుతుంది మీకు విషయం? కాబట్టి భార్య భర్త మాట వినాలా, భర్త భార్య మాట వినాలా? సమస్యలంతా ప్రపంచంలో ఎక్కడి నుంచి వస్తాయి చెప్పమంటారా? మా ఆవిడ మంచిది కాదండి. ఎందుకు బ్రదర్ అని అంటే ఏమంటారు తెలుసా?
పెద్ద పెద్ద కంప్లైంట్ ఏం చెప్పడు, మాట ఎందో అని చెప్తాడు. పెద్ద కంప్లైంట్ ఏం చెప్పడు. ప్రపంచంలో ఏ భర్త మనసులోనైనా సరే గూడు కట్టుకున్న బాధ అదే. ఎట్లాంటి భర్తకైనా సరే ఎవడైనా బయటికి ఏమైనా చెప్పాడో అబద్ధాలు చెప్తున్నట్టు అర్థం. భార్యని అడిగామనుకోండి, మీ ఆయన గురించి ఏమన్నా నీకు బాధ ఉందా అంటే, అవునన్నా, నా మాట అస్సలు పట్టించుకోడు, వినడు. అసలు మీ మాట వినాలని ఎవడు చెప్పాడు మీకు? ముందు ఆ పాయింట్ దగ్గర రావాలి. అమ్మ కానీ నాన్న కానీ బిడ్డ పెరుగుతూ ఉంటే, ఆడబిడ్డ పెరుగుతున్నా మగబిడ్డ పెరుగుతూ ఉన్నా, నాయన మీ భార్య మాట వినొద్దు అని చెప్తారు, బాగానే ఉంది. మరి ఎవరి మాట వినాలి మమ్మీ డాడీ అని అడగడు వీడు. అమ్మ మీ ఆయన మాట వినొద్దు, తగ్గొద్దు, కుదిరితే ట్రై చేసి చూడు, లేదంటే సర్దుకొని రా, సర్దుకుపో అనరో. అసలు ఈ రెండు ఆలోచనలే పొరపాటు. ఇద్దరికి కూడా ఫ్రీ విల్ లేదు. భార్య భర్త మాట కాదు, భర్త భార్య మాట కాదు. నోరు మూసుకొని అపోస్తలుల బోధని ఫాలో అయిపోవాలి వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట వినాలి? ఇద్దరు కలిసి దేవుడు మాట వినాలి. ఇద్దరు కలిసి. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, దేవుడే ఎక్కువ. అర్థమవుతుందా? ఈ తరహా పద్ధతిలో పోతే ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు భక్తి జీవితాలు? ఈ మెలకులు ఎవడు చెప్తాడండి? సంఘం చెప్తుంది. ఎక్కడైతే పోతున్నా సమాజంలో నేర్పించరు ఈ మెలకులన్నీ. ఎక్కడ దొరకవు ఇవన్నీ. దేవుడి సన్నిధి మనకు నేర్పిస్తుంది ఈ మంచి విషయాలు. దీనితోనే కొట్టు సత్తుంటారు, నా మాట లేదు, నా మాట లేదు. ఎవడి మాట వినాలి? ఎవరు దేవుడు చెప్పినట్టుగా వింటూ ఉంటారో వాళ్ళ మాట వినాలి, మిగతా వాళ్ళు. దట్స్ ఆల్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మాట వినమని చెప్పాడు తెలుసా? వీళ్ళిద్దరినీ కలిసి మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా, భార్య కానీ భర్త కానీ వీళ్ళు తల్లిదండ్రులు అయితే వీళ్ళు కానీ పిల్లలు కానీ అందరు కలిసి ఎవరికి లోబడమని చెప్పాడు దేవుడు? దేవుడికా? సరే, ఒక చిన్న క్లూ చెప్తాను మీకు. తాను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే వాడు అబద్ధికుడు అన్నాడు. అంటే ఈ భూమి మీద ఎవరో దేవుడి ప్రతినిధులు ఉన్నారు. ఎవరోళ్ళు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారని మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ కాసే పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. అంటే దైవజనుడికి దుఃఖానికి కారకులు మనము ఎప్పటికీ కాకూడదు. ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదట చెప్పండి. ఏమని చెప్తున్నాడు దేవుడు? దుఃఖంతో వాళ్ళు పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడా లేదా? మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. దుఃఖంతో వాళ్ళు పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం, కాబట్టి మీకు ప్రయోజనం కావాలంటే ఏం చేయమన్నాడు? వాళ్ళు సేవ. దైవజనుడు, నేను అడుగుతున్నాను, మీరు ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచన చేసి చెప్పండి, మిమ్మల్ని బట్టి ఆనందంగా సేవ చేయగలుగుతున్నాడా మీ దైవజనుడు? నన్ను బట్టి ఆనందంగా సేవ చేస్తున్నాడంటే మీ జన్మ ధన్యం. అంతే. ఎవరిని బట్టైనా సరే ఆనందంగా సేవ చేయగలగాలి దైవజనుడు. ఎందుకనంటే మన అమ్మ నాన్నలకు 2, 3, 4, 5, 6 పిల్లలు. మరి దైవజనుడికి సంఘంలో ఉన్నవాళ్ళు అందరూ పిల్లలే. ఇంతమందిని మొన్న మధ్యకాలంలో మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కడప జిల్లాకు వచ్చాడు. ఒక హై స్కూల్కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకంటే టీచర్లకే ఎక్కువ జీతాలు ఇవ్వాలి. ఎందుకనంటే మా ఇంట్లో 2, 3 పిల్లల్ని చూసుకోలేక చేస్తున్నాము, 100 మందిని చూసుకుంటూ ఉంటారు టీచర్లు, వీళ్ళకి ఎంత ఓపిక అని చెప్పారు. స్కూల్ రీఓపెన్ ఎప్పుడెప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నారు అమ్మ నాన్నలు. తెలుసా మీకు?
మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా, నాకు తెలియదా ఏంటి? ఊరికెల్లా ఇచ్చారు ఈ సెలవులు, ఎవరు ఇమ్మన్నాడు ఈ సెలవులు అని నీ బాధ పడితే పరిస్థితి కూడా ఒక గోల సాధించలేము. ఎంతమందిని భరించే పరిస్థితి ఉందంటే బాధపడ్డాడు అనుకోండి దైవజనుడు, ఎంత డిస్టర్బెన్స్ చెప్పమంటారా? ఆ ఎఫెక్ట్ సంఘానికి అంతా పడుతుంది, అందరి మీద పడుతుంది ఆ ప్రభావం, మర్చిపోకండి. అందుకే ఇంకా ఏమని చెప్తున్నా చూడండి, వాళ్ళు సంతోషంగా పని చేయాలంటే ఏం చేయాలంటున్నాడు? ఎవరికి లోబడి ఉండాలట అంటే ఫ్యామిలీ ఏం చేయాలి? ఫ్యామిలీ ఏం చేయాలండి? ఇదిగో మా మీద ఎవడు మేము ఉండనేం, మేము దాసులం కాదు బాసులం అనుకుంటే పోతారు. దైవజనునికి ఏం చేయమన్నాడు? వాళ్ళ మాట విను, నువ్వు లోబడు. అంటే ఎప్పుడైతే దేవుడి రూపాంతర కార్యక్రమాలకు వస్తున్నామో, దేవుడి చిత్తానుసారంగా కష్టపడుతున్నటువంటి దైవజనుడికి కుటుంబం ఒక తండ్రికి లోబడినట్లు లోబడాలి, ఒక తల్లికి లోబడినట్టు లోబడాలి. నేను చెప్తున్నానా? నేను రాసుకొచ్చాను అనుకుంటున్నారేంటి? క్రిస్టఫర్ గారు ఏమన్నా రాయిచ్చారు అనుకుంటున్నారా? ఎవరు చెప్పినవి? 2000 సంవత్సరాల క్రితం దేవుడు రాయించినటువంటి అక్షర సత్యాలు. చదివితే అక్షరాలు, పాటిస్తే ఆయుధాలవి. చదివితే అక్షరాలు మాత్రమే, పాటిస్తే ఆయుధాలవి. భక్తి జీవితాన్ని ఉన్నతంగా కట్టే ఆయుధాలు, దేవ స్వభావంలో పాలిభాగస్తులు చేసే ఆయుధాలవి. ఈరోజు సంఘంలోనికి వచ్చినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా మా ఇష్టం, వస్తే వస్తాం, ఈ మాటలే తప్పు. చేస్తే చేస్తాం తప్పు, ఉంటే ఉంటాం, పోతే పోతాం తప్పది. అట్లాంటి వాళ్ళు ఇప్పటి నుంచే మానేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడు బ్రిటానియా 50-50 బిస్కెట్ వరకు ఉంటే పర్వాలా, బ్రతుకులోకి రాకూడదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. బిస్కెట్ పేరు ఉంటే పర్లేదు, బతుకు అట్లా తీరు ఉండకూడదు. బిస్కెట్ పేరు దగ్గర ఆగిపోవాలి. అది ఇటు లోకమా అటు దేవుడా, డిసైడ్ చేసుకో అంటున్నాడు. మర్చిపోకండి, మాకు ఈయన కింద పని చేయటం, ఈయన మాట వినటం, ఈయనకు లోబడ్డం మాకు ఇష్టం లేదండి అంటే అది ఎవరిని కాదన్నట్టు తెలుసా? ఇంకంతే. దేవుణ్ణి ఎదిరించినోడు ఎవడు బాగుపడతాడండి బాబు, చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఆకాశానికి ఉమ్మేస్తేనే అదే ఉమ్మి మీద పడుతుందట మన మీద. మహాకాశాలు పట్టజాలని దేవుడి శాసనాన్ని కాదంటే ఎవడు బాగుపడగలడు చెప్పండి ప్రపంచంలో? అందుకే దేవుడిచ్చినటువంటి విధులు మనకు నేర్పిస్తున్నది. నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? ఒకప్పుడు వృధా చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు బలం ఇచ్చాను, ఈ బలాన్ని అంతా దేనికోసం వాడావు? నీకు సంపదనిచ్చాను, దేనికోసం వాడావు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా వాడుతున్నావు? ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఎవరెవరికో లోబడిన పరిస్థితుల్లోనూ ఒకప్పుడు ఉన్నామేమో, ఇప్పుడు అలా కాదు. అలాగే దైవజనుడి విషయంలో ఒక మంచి మాట చెప్పాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పండి మాట ఒకసారి చూద్దాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానితో మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్నే ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, అమ్మా మీ ఇంట్లో మీరు మంచి ఏం తెచ్చుకుంటారు? తిండి తెచ్చుకుంటారు కదా, బట్టలు మంచివే కదా, బంగారం మంచిది కదా, వెండి మంచిది కదా, వస్తువులు మంచివే కదా, ఏం తెచ్చుకుంటే దాంట్లో నాకు షేర్ ఇవ్వాలంటమ్మా అని చెప్పాడు. అదేనా దాని అర్థం? అందుకే అలా ఎవరైనా వక్రీకరిస్తారనే కింద ఫుట్ నోట్లో పాద సూచికలో ఏం చెప్పాడు? వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించు వాడితో పాలిభాగస్తుడే ఉండాలి. సద్విషయాలు కొన్ని చెప్పండి, సద్విషయాలు కొన్ని చెప్పండి. మీకు తెలిసిన సద్విషయాలు బాప్తిస్మ తరగతులు. అన్నిటికంటే ఫైనెస్ట్ సద్విషయం ఉందంటే బాప్తిస్మ తరగతులే. జీవితంలో మనం ఏం టార్గెట్ పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, నా పుట్టింట ఖచ్చితంగా ఒక్కసారైనా, నా మెట్టింట ఒక్కసారైనా. ఆడవాళ్ళకే మెట్టిల్లు ఉంది అనుకోకండి, మగవాళ్ళకు కూడా ఉంది అత్తగారిల్లు.
అమ్మగారి ఊరిలో, అత్తగారి ఊరిలో. చిత్రంగా మీకు ఒక విషయం చెప్తాను, కొంచెం రీఫ్రెష్ అవ్వండి. అత్తగారిల్లే అంటారు, మామగారిల్లేని ఎందుకంటారు అంటారు? అమ్మగారిల్లే అంటారు, నాన్నగారిల్లేని ఎందుకంటారు అంటారు? తెలుసా మీకు? ఇప్పుడు చూసినా ఆడవాళ్ళ విషయం చెప్తారే కానీ మగవాళ్ళ గురించి చెప్పరే. మా అమ్మగారింటికి పోతున్నా అంటారు కానీ నాన్నగారింటికి అనరే. అత్తగారింటికి పోతున్నా అంటారు కానీ ఈ మాట చెప్పరే, మగవాళ్ళ పేర్లు చెప్పరే. అసలు ఎవరు ఆలోచించారు ఏమో కానండి, ఆఖరికి మిగిలేదు వాళ్ళే. ఇంట్లో ఆఖరికి మిగిలేదు ఎవరు చెప్పండి? అమ్మ, నాన్న. లాస్ట్ చచ్చిపోయేది అప్పుడు ఎవరండి? అమ్మ. ఇదే వండర్ కాదు, బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్పాడు? విధవరాళ్ళు, యవ్వన విధవరాళ్ళు, 60 ఏళ్ళు నిండిన విధవరాళ్ళు అని చెప్పారు కానీ విధవలు అని మగవాళ్ళ గురించి ఏం మాట్లాడలే దేవుడు. వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారు. అలాగని వాళ్ళకున్న మంచి గుణం ఏంటి చెప్పమంటారా? ఆడవాళ్ళకి వాళ్ళు ఏది దాచుకోరండి. పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో ఎవరు పడితే వాళ్ళకి మొత్తంగా ఎక్కేస్తారు. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఏడుపు రూపంలో చెప్తారు, మాట రూపంలో చెప్తారు, అన్నీ చెప్పేసి ఫ్రీ అయిపోతారండి. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మగవాడు అన్నీ దాచుకొని 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 ఏడ్చాడు అనుకోండి, ఏమంటారండి? ఆడదేడిచినట్టు ఏడుతా అంటే మగవాడికి ఏడవటానికి కూడా. గమనించండి, సద్విషయాలు అన్న దగ్గర ఉన్నాం మనం. సద్విషయం అంటే ఇదిగో బాప్తిస్మ తరగతులు. దీనిలో సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరి హస్తం ఎన్ని రూపాల్లో ఉంటే అదే నీ సద్విషయం. ఎందుకనంటే మన కుటుంబంలోనికి బాప్తిస్మం తరగతులు ఏర్పాటు చేస్తే ఒక సభ్యుడు వస్తున్నట్టు, ఒక సభ్యురాలు వస్తున్నట్టు మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారంటే సంబరమా కాదా మనకి? మన ఇంట్లో ఒక కూతురో కొడుకో వస్తున్నాడంటే అన్న అక్క హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు? బలగం పెరిగింది, బలం పెరిగింది అన్న సంబరం, అలా పెరగబోతోంది అన్న ఉద్దేశంతో. ఇదిగో నువ్వు తల్లి కాబోతున్నావు అంటే ఒక మనిషి రావటం మాకు కష్టం, తీసేయండి అంటారు. ఎవడన్నా ఏం చేస్తాడు? సంతోషపడి ఆమెను జాగ్రత్తగా చూసుకొని అన్ని విధాలుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించి ఒక్క నలుసు ఈ లోకంలోనికి రాబోతుంది. ఏమండి, మంచి తెలివితేటలు, బలము, శక్తి, సంపాదన అన్ని సంపాదించే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కూతురు వచ్చేటటువంటి కార్యం అండి బాప్తిస్మ తరగతులు అంటే. అటువంటి కార్యాలలో నీ కుటుంబం ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వాలి. అదే సమస్త సద్విషయాల్లో పాలి భాగస్తులంటే. ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలో ఎప్పుడైతే మనం తలమునకలైపోతామో అప్పుడు మన జీవితం యొక్క లక్ష్యం, మనం చేపట్టాల్సిన విధి దేవ స్వభావం. తండ్రికి నశించిపోవటం ఒక మనిషి ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేకుండా ఉండాలి. అయ్యో ఎలాగైనా సరే వీళ్ళని అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగేయాలి అన్న ఉద్దేశంతో ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు చేసే క్రమంలో నువ్వు ముందైనా ఉండాలి, లేకపోతే వెనకైనా ఉండి సపోర్ట్ అందిస్తూ ఉండాలి. అదే దేవ స్వభావాన్ని తెచ్చిపెట్టేస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఈ తరం వాళ్ళు నీ ఒక్కడివే నీతిమంతుడివి అని ఎవరితో చెప్పాడు దేవుడు? నోవహు గారితో చెప్పారు. కానీ రక్షించబడింది ఎంతమంది? ఎందుకు మిగతా 7 మంది? మిగతా 7 మందికి కూడా ఎందుకు వచ్చింది తెలుసా అవకాశం? ఇంగువ కట్టిన బట్ట. ఇంగువ తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? ఆడబిడ్డలు కూడా తల ఊపేస్తున్నా తెలియదేని. ఇంగువ తెలీదా తల్లి? ఏమంటారు ఇక్కడ? ఇంగువేనా? ఇంగువే. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంగువ ఒక బట్టలో కడితే ఏమవుతుందో తెలుసా? కొన్ని రోజులకి
ఆ బట్ట కూడా ఇంగువ వాసన వస్తుంది. అట్లా నీతిమంతులుగానైనా బతకాలి సంఘంలో, లేకపోతే నీతి కార్యాలు జరిగిస్తున్న వాడితో పాటన్నా పనిచేస్తూ పోవాలి. సేమ్ టు సేమ్ నోవహు గారితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు అవకాశం వచ్చిందంటే వాళ్ళకు తెలియకుండానే దేవుడి పనిలో ఉండిపోయారు. సంఘంలోకి వచ్చేరితే గుంపులో ఉంటే చాలామంది చెప్తూ ఉంటారు మంచి మాట, గుంపులో గోవిందని. విన్నారా? ఎందుకు వాడతారు తెలుసా దాన్ని? వాళ్ళల్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఇద్దరన్నా కూడా మిగతా ఇద్దరు కూడా అన్నారనుకుంటారు గోవిందా అని. అర్థమైందా? మనం ఒక గుంపులో ఉన్నాం అనుకోండి, ఎవడు తొయ్యాల్సిన పనిలే. మీకు విషయం తెలుసా? గుంపులోకి పోయి నిలబడితే చాలు వాళ్ళు దోసిపోతారు. సంఘంలో, సహవాసంలో, సేవలో నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేస్తే నీకు తెలియకుండానే పోతూ ఉంటావు పరిగెత్తుకుంటూ. ఇది ఎట్లా ఉంటుందండి? ట్రెడ్మిల్ తెలుసు కదా మీకు, జాగింగ్ చేసేది, రన్నింగ్ చేసే ట్రెడ్మిల్ ఉంది కదా. ట్రెడ్మిల్లో స్లోగా పెట్టావు అనుకోండి, నువ్వు నిలబడాలంటే ఆ స్పీడ్కు తగ్గట్టుగా పరుగు తీయాల్సి. స్పీడ్ ఎక్కువ పెంచితే ఆటోమేటిక్గా స్పీడ్గా నువ్వు పరిగెత్తాల్సిందే, లేకపోతే బొక్కబర్ల పడతావు. సంఘం కూడా ట్రెడ్మిల్ లాంటిది, నీకు రాకపోయినా పరుగు నేర్పిస్తుంది. సహవాసం దేవుని సన్నిధి అలాంటిది, అందుకే దాన్ని సంఘముగా కూడుట మానొద్దు అన్నాడు. అసలు సంఘంగా కూడుట అలవాటన్నా అయిందా ముందు మనకు? మానే సంఘం తర్వాత. ముందు సంఘంగా కూడుట మానొద్దు అంటే ముందు అలవాటు ఉండాలి కదా. మానడం ఎవడు చేస్తాడండి? అలవాటైనోడు చేస్తాడు. అసలు అలవాటే లేదు మనకే. బాగుపడతామేంటి? ఏ రోజు స్కూల్కి రానోడు ఎగ్జామ్స్ టైంలో స్కూల్కి వస్తే స్టేట్ ఫస్ట్ వస్తాడేంటి? వస్తాడా? ఫెయిల్. ఇక్కడికి వస్తే క్వశ్చన్ పేపర్ అంతా నీకు లీక్ అయినట్టే. నీకు ఒక విషయం చెప్పమంటారా? నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఏం చేశారు? ఎగ్జామ్ రద్దు చేశారు. దేవుడు ఎంత గొప్పడు తెలుసండి. మొత్తం క్వశ్చన్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 వర్డ్ ఆన్సర్స్ అన్నీ నీకు ఇచ్చేసి పేపర్ లీక్ అయింది బిడ్డ రాసుకో. దేవుడు ఎంత మంచోడు అంటే, కొంతమంది ఉంటారండి, మీకు విషయం చెప్పమంటారా, కాపీ కొట్టి పాస్ కూడా కాలేలో ఉన్నారు. సంఘంలోకి వచ్చి దేవ స్వభావంలో పాలిభాగస్తులు కాలేక పరలోకం చేరుకోలేక ఉన్నారంటే మీకు కాపీ కొట్టడం కూడా చేత కాదని అర్థం. అట్లాంటి వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వద్దు. బైబిల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా లీక్ అయినటువంటి క్వశ్చన్ పేపర్లే. మీకు విషయం చెప్పమంటారా? సముద్రంలో పడేసిన తర్వాత తిమింగులు వచ్చి మింగుతుందని యోనా గారికి తెలీదు, నీకు నాకే తెలుసు. తిమింగులం వచ్చి మింగి జాగ్రత్తగా కాపాడుకొని ఒడ్డున పడేస్తుందని యోనా గారికి తెలీదు. క్వశ్చన్ పేపర్ ఆయనకు టాప్ సీక్రెట్లో పెట్టబడింది. తర్వాత అబ్రహాము గారిని, అబ్రహామా ఆగు, చంపొద్దు, నీ కొడుకుని నిన్ను టెస్ట్ చేయటానికే అని విషయం అబ్రహాము గారికి కత్తెత్తి దింపేలోపు ఆ స్వరం వినబడేంత వరకు తెలియదు. వాళ్ళందరికీ లీకు కానటువంటి క్వశ్చన్ పేపర్లు అబ్రహాం గారిని ఎందుకు ఆస్వాదించాడు చెప్పుకోండి చూద్దాం అన్నాడా? అన్ని విషయాల్లో అబ్రహాంని ఆశీర్వదించాడు. ఎందుకో నేను చెప్పను ఆయన అన్నాడేంటి? జీవవృక్షం ఎక్కడుందో చెప్పాడు, మంచి చెడుల తెలుగు వృక్ష ఫలం కూడా ఎక్కడుందో చెప్పాడు. అది దేవుడు అంటే. తోటలో నాయన ఎక్కడ ఏది జీవవృక్షమో నాకు తెలియదు, నేను చెప్పను. ఏది మంచి చెడుల తెలుగు వృక్షమో నాకు తెలియదు, నేను చెప్పను. నీ ఇష్టం తిను అంటే ఒక్క పండన్న తినడానికి అవకాశం ఉండేది ఆదాము అవ్వలకి. ఏ పొట్టులో ఏ పాము ఉంటుంది అన్నట్టు ఏ పండు ఈ జీవవృక్ష ఫలమో, ఏ పండు మంచి చెడులు తెలియనిచ్చేది తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే తోట చెట్ల మధ్యలో ఉంది నాయన. గూగుల్ తల్లి గూగుల్ మ్యాప్స్ అయినా రాంగ్ అడ్రస్ తీసుకుపోద్దాము. ఎన్నోసార్లు మనం చూసి ఉంటాం కదా. ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకోపోతే ఎక్కడికి పోవాల్సిన వాళ్ళం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది.
దేవుడు మాత్రం పర్ఫెక్ట్గా సూది మనం మోపినంతగా కూడా కరెక్ట్గా చూపించగలడు. ఇన్ని చేసిన వాళ్ళని కూడా ఎవరు అంటారు, అరటిపండు వలిచి నోట్లో పెట్టి, దేవుడు నోట్లో పెట్టడంతో పాటు దవడలు కూడా ఆడిస్తాడు. అది బాప్తిసం పొందిన తర్వాత కొన్ని విధులు. టైం అయిపోయింది కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి వాటితో ముగించేస్తున్నాం. ఏం నేర్చుకున్నాం మనం? మన విధి ఏంటి? మన లక్ష్యం ఏంటి? దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవటం. ఈ పాలిభాగస్తులు అవ్వాలంటే ఏం చేయాలి? నిలకడ ఉండాలి. నిలకడంటే ఎందులో నిలకడ? అపోస్తలుల బోధ ప్రకారంగా మనం బ్రతకటం. ఈ బ్రతుకులంలో భాగంగా మనల్ని ఎలా 2 పోలికలతో పోల్చడం జరిగింది దేవుడు. 1 ద్రాక్షావల్లిలో తీగలు, 2 శరీరములో అవయవాలు. తీగలు బహుగా ఫలిస్తే వాటి అభివృద్ధికి, వాటి క్షేమానికి డోకానే ఉండదు. అలాగే మన సంఘములో మనము కూడా ఫలించే తీగల్లాగా ఉంటే మన యొక్క అభివృద్ధికి ఎటువంటి ఆటంకము, ఎటువంటి ప్రమాదము ఉండదు. అలాగే అవయవాలు ఐక్యతగా అన్ని పనులు కలిసికట్టుగా చేస్తూ ఉంటే ఎలాగైతే అవి మంచిగా ఎదుగుతూ ఉంటుందో దేహం అంతా, సంఘం కూడా ఒక్కరు కష్టపడుతూ ఉంటే ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ఊరికే ఉండకూడదు. అందరూ పోటీపడి కష్టపడితే, ఎంత కష్టపడితే అంత ఆరోగ్యం. కష్టే ఫలి, లేదంటే నువ్వు నేను బలి. మర్చిపోకండి. తర్వాత రూపాంతర కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో భాగంగా మనం తెలుసుకున్నటువంటిది సమయాన్ని, సంపాదనను, బలమును దేవుడి మహిమ కోసం అందరికంటే ఎక్కువగా సద్వినియోగం చేయాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త క్రీస్తుకు లోబడాలి. క్రీస్తుకు లోబడ్డాం, దేవుడికి లోబడ్డాం అంటే అర్థం ఏంటి? ఏమండి, ఏమవ్వాలి? ఎవరికి లోబడి ఉండాలి? ఎవరి మాట వినాలి? దైవజనుని మాట వినాలి. దైవజనుడు, మీకు విషయం తెలుసో తెలీదో, దేవుడు మనసు ఎరిగిన ఏ దైవజనుడు మిమ్మల్ని రాంగ్గా డైరెక్ట్ చేయడు. ఒక ఉపాధ్యాయుడికి ఎంత మంచి మనస్సు ఉంటుందంటే, అలాంటి మనసు కంటే ఇంకా గొప్ప మనసు దైవజనుడికి ఉంటుంది. చూడండి, మా స్టూడెంట్లు బాగుపడ్డారంటే గర్వంగా చెప్పుకుంటాడు ఉపాధ్యాయుడు. దైవజనుడు కూడా అంతే. సంఘస్థుల్లో వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉండి అన్ని విషయాల్లో తల్లో నాలుకలా ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఎంత సంబరపడతాడో, ఎంత మందికి చెప్పుకుంటాడో తెలుసా? దేవుడు భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారండి, కానీ అపవాదితో ఎవరి గురించి చెప్పాడు? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఎరుగుదువా? ఏమన్నా అడిగాడా? యోబు గురించి చెప్పుము దేవా అన్నాడా? ఏమనలేదు. అంతే. మాట వినే పిల్లలు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పమనకపోయినా అందరి దగ్గర చెప్పుకుంటారు. పాలన చెప్పుకుంటూ ఉంటాడు, చెప్తాడు చాలాసార్లు, బా ఏం పిల్లలు ఉన్నారు నాకు పలానా ఊరిలో, ఎంత బాగా ఉంటున్నారు, అబ్రహాం పిల్లలు దేవుడు తయారు చేశాడు నాకు పలానా ఊర్లో అని చెప్పుకుంటుంటాడు. రేపు నీ గురించి, నా గురించి సంఘనాయకుడు అలా చెప్పుకోవాలి, దైవజనుడు అలా చెప్పుకోవాలి. తండ్రికి ఏ ఉత్సాహం అందరికంటే ఎక్కువ ఉత్సాహం ఇస్తా తెలుసా? పుత్రోత్సాహం, పుత్రికోత్సాహం. అలా ఉత్సాహపరిస్తే ఎన్నో కుటుంబాలని, ఇంకా మనలాంటి కుటుంబాలని దేవుడి కోసం నిలబెట్టగలడు. సంఘానికి, సమాజానికి మేలైన స్థితిలో నిలపగలడు. దేవుడి కలలు పండించి ఇక్కడ నుండి పరలోకానికి చేర్చగలడు. అందుకు ముందు ఆయనకు లోబడి బతకడం అనేది నేర్చుకోవాలి. అలాగే ప్రతి సద్విషయాల్లో దైవజనుడితో సహకారం అందించాలి. ఆయన చేస్తున్నటువంటి పనులలో అత్యంత శ్రేష్టమైన పని ఏంటి? సద్విషయం ఏంటి? ఏమిటది? నాకు బైబిల్లో నుంచి ఏమన్నా పాఠాలు చెప్పాలంటే బాప్తిస్మ తరగతులు అంటే పూనకాలు వచ్చినట్టు ఉంటుంది.
ఎందుకంటే ఒక దేవుని బిడ్డను తయారు చేయటానికి అమ్మ కడుపులో 9 నెలలు పెడతాం చూసారా, అలాగా ఈ 3 దినాల సదస్సులు లాంటివి వస్తారు. దేవుని కళ్ళు పండించేటటువంటి వాళ్ళు ఇంకా చేరుకుంటారు. నా బలం పెరుగుతుంది, నా తమ్ముడు వస్తుంది, నా చెల్లి వస్తుంది అని సంఘస్థులు రెట్టించిన ఉత్సాహంతో చేస్తే, నాకు దేవుడు బిడ్డలు ఇవ్వబోతున్నాడు, ఇంకా నా కడుపు పండించబోతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో దైవజనుడు కష్టపడాలి. అది సద్విషయాల్లో పాలి భాగస్తులంటే. ఇలా వెళితే ఎన్నో సాధిస్తాం. దేవ స్వభావంలో పాలి భాగస్తులు అవటానికి మనం పోరాటం కూడా చెయ్యాలి అన్నాడు దేవుడు. అన్నాడా? ఏ పోరాటం చేయాలి? ఎవరితో పోరాటం చేయాలి? అపవాదితోనా? ఎట్లా అపవాదితో పోరాటం చేయటం అంటే కొన్ని చెప్పండి. అపవాదితో ఎట్ట పోరాటం చేయటం అంటారు? అపవాది ఆయుధం ఏంటి చెప్పండి? అంతే. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయనా మీరు ఇప్పటిదాకా చాలా మందితో పోరాటం చేశారు, ఈ పోరాటంగా చేయాల్సింది. అత్త ఎవరితో పోరాటం చేసి ఉంటుంది? కోడలు అత్తతో పోరాటం చేసి, అల్లుడు అత్తతో చేసి ఉంటాడు, మా పోయింటాడు. అల్లుడు అత్తతో పోరాటం, అత్త అల్లుడితో పోరాటం, ఈ పోరాటాలు చూసి ఉంటారు. బ్యాటు బాల్తో పోరాటాలు కదా, బాంబులతో గుదిలతో కత్తులతో పోరాటాలు చేస్తే ఇది కాదు ఆ పోరాటం అంటే. ఒక్కసారి చూడండి, దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలనుకున్న వాళ్ళు నేర్చుకోవలసిన పోరాటం, చేయవలసిన యుద్ధం ఒకటి ఉంది. అది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేంతో పోరాటం చేయాలంటండి? పాపంతో పోరాటం చేయటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. అంటే పాపంతో పోరాటం చేసేటప్పుడు ఏం రావడానికి అవకాశం ఉందటండి? అప్పుడప్పుడు వింటూ ఉంటారు, ఏమి హోరాహోరి పోరు జరిగిందో తెలుసా ఆ కోళ్ళ మధ్య. ఎట్లా జరిగిందట? రక్తం ఏర్లై పారినా కూడా కొట్లాటం మానలేదండి. ఒకదాన్ని ఒకటి కత్తులు దూసుకున్నాయంటారే. రక్తము కారునంతగా పోరాటం చేయాల్సింది పాపముతో చేయాలి పోరాటం. నాయనా ఈ పోరాటం నీ వల్ల కాదు, కానీ నువ్వు ఒక పని చెయ్యి. ఐపీఎల్లో ఆ హైదరాబాద్ వాడు కోల్కత్తా వాడితో, కోల్కత్తా వాడు బెంగళూరు వాడితో, బెంగళూరు వాడు ఆ ఢిల్లీ వాడితో, చెన్నై వాడితో కొట్లాట చేసేది, పోరాటం చేసేది అది చూసుకోనైనా నువ్వు. లేదు ఇంకా వీలైతే ఏం చేస్తావు అంటే బ్యాటు బాల్ పట్టుకొని ప్రాక్టీస్ పో గ్రౌండ్కి, చెయ్యి పోరాటం. ఇదా పోరాటం? ఇది దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వటానికి దేవుడి గుణగణాలలో అస్సలు నచ్చని దానికి అదే పాపం. దానితో ఏం చేయాలట? మనం ఎన్నిసార్లు చేసి ఉంటాం పోరాటం పాపంతో? పాపం కోసం ఆరాట పడిన వాళ్ళమే తప్ప పాపంతో పోరాటం చేసిన వాళ్ళు మనం ఎంత కష్టం అనుకుంటున్నారు? అది పాపంతో పోరాటం చేశారు అపోస్తలులు. ఎట్లాగో తెలుసా? చర స్థిరాస్తులు అమ్మేసి అపోస్తల ఎక్కడ పెట్టారట? డబ్బు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారట. వీళ్ళు ఏం చేశారు? నెత్తినెక్కించుకున్నారా? ఎవని వెండినైనను బంగారమునైనను ఆశించలేదు సరికదా, మాకున్నది మేము కష్టపెడుతున్నాం, దోచిపెడుతున్నాం, మమ్ములు మేము వ్యయపరుచుకుంటాం, ఖర్చు చేసుకుంటాం అని నిలబడ్డారు. అది పాపంతో పోరాటం అంటే. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు ఎట్లా పుట్టించాడు అనుకుంటున్నారు? భూమి మీద జీవులను, సముద్రంలో చేపలను, ఆకాశ పక్షులని ఏం చేయమన్నాడు? ఏరుకొని తినండి అన్నాడా? ఏలరా అంటే ఎవరు మనం? ఏలికలం.
ఇప్పుడు మసిబట్ట పేలికలం అయిపోయాం. ఎంత తేడా! పాపంతో పోరాటం చేయటం అంటే సృష్టికి దాసులు అవటం కాదు. సృష్టిలో ఒక అందానికి దాసులయ్యాలు కొంతమంది, అందలానికి దాసులయ్యాలు కొంతమంది, రంగు కాగితాలకు బానిసలయ్యేవాళ్ళు కొంతమంది. అది కాదు. దేవ స్వభావంలో పాలి భాగస్సులు అవ్వాల్సిన వాళ్ళు ఈ పాపంతో పోరాటం చేయాలి. ఎన్నున్నాయి? నువ్వు చాలా కాలంగా సంఘానికి వెళ్తున్నావు, సహవాసానికి వెళ్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటున్నావు. ఒక్కడన్నా నిన్ను పట్టించుకున్నాడా? వద్దు. ఆ సంఘం మంచిది కాదు, ఆ సేవకుడు మంచోడు కాదు, ఆ సభ్యులు మంచోడు కాదు అని దెయ్యంగాడు నూరిపోస్తే ఏం చెప్పాలి? ఒరే, అది నా ఇల్లురా, అది నా ఒల్లురా, నేను అక్కడికి పోతే నేను గుళ్ళైపోతానురా అని చెప్తావు. చూసారా? అదే పోరాటం అంటే. అర్థమవుతుందా? కనుక ప్రియులరా, దయచేసి గుర్తుంచుకోండి, బాప్తిసం పొందిన తర్వాత మన మీద చాలా మంచి గొప్పవైన శ్రేష్టమైన బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు ఎక్కువ నెరవేర్చిన వాళ్ళకి ఎక్కువ దీవెన. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. అపనమ్మకస్తులకైతే దీవెనలే అసలు ఉండవు, మిగిలినవి శాపాలే. వద్దు. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధపరిచిన నిత్యాగ్నికి పొండి అనే పరిస్థితి మనం తెచ్చుకోకండి. ప్రార్థన చేద్దాం. బాప్తిసం కోసం సిద్ధపడినటువంటి వాళ్ళు జాగ్రత్తగా దేవుడి సన్నిధానంలో మనల్ని